జంట నగరాలలో బోనాల జాతర ఉత్సవాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా బోనాల జాతరకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. 1290 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు రిలీజ్ చేశామన్నారు బట్టి. నగరంలో బోనాల ఉత్సవాలకు 20 కోట్లు విడుదల చేశామన్నారు. బోనమెత్తుకొచ్చమే చూడమ్మా. హైదరాబాద్ అంబర్పేట ఆలయంలో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి బోనం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలతో సస్యశ్యామలం కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డ్రగ్స్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రార్థించాలని చెప్పారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు బండారు దత్తాత్రేయ. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఎన్నో ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు దత్తాత్రేయ. అటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బోనాల జాతర ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరూ సుఖశాంతులతో బాగుండాలని బోనాల పండుగను జరుపుకుంటామన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలకు ముందుగా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్కి పూజా కార్యక్రమాలు బోనాలు స్టార్ట్ చేసే కార్యక్రమానికి అవకాశం కల్పించడం అని అదృష్టంగా భావిస్తూ ఎంతో ఈ పండుగ బోనాలు అంటేనే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా పేద పెద్ద చిన్న లేకుండా కుల మతాలకు అతీతంగా గతంలో చెప్పేవారు. నిజాం వాళ్ళు కూడా బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసేది. ముఖ్యంగా ఈ బోనాల పండుగ 18వ శతాబ్దంలో అప్పుడు కరోనియా కొన్ని రోగాలు వచ్చినప్పుడు, మలేరియా లాంటి వచ్చినప్పుడు ఈ ఆకులతోని బోనాలు ఎత్తుకుంటూ అందరూ బాగుండాలని చేసే కార్యక్రమం.
ఇటీవల చూసినాం కరోనా లాంటి మహమ్మారి వచ్చి కూడా ఎంతో లక్షల మంది చనిపోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ జంటనాల ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలందరూ బాగుండాలని మొక్కడం జరిగింది. వారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరొకరు కూడా ప్రతి ఒక్క కుటుంబం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మా ప్రభుత్వం ఈ ఓల్డ్ సిటీని ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి టెంపులే కాదు ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలతో పాటు మంచి ప్రణాళికాబద్ధంగా మెట్రోతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేయాలని. పాతపట్నం అంటే బోనాలు పండుగ ఫేమస్. అన్ని పండుగలకు రంజాన్ కానీ మత సామరస్యానికి మారుపేరుగా ఉండి రాబో కాలం తప్పకుండా ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారాలి. అదే మా కోరిక. ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈరోజు సికింద్రాబాద్ బోనాలు 13 తారీఖు నాడు మహంకాళి జరిగి 1వ తారీఖు నాడు బల్కంపేట, అంతకుముందు 26వ తారీఖు నాడు గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈరోజు పాత బస్తీ చార్మినార్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి భాగ్యలక్ష్మి టెంపుల్ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించినారు. లాల్ దర్వాజకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అక్కన్న మాదన్నకు శ్రీధర్ బాబు గారు, ఇలా ప్రతి దేవాలయానికి ఒక మంత్రి ప్రభుత్వం తరఫున అమ్మవారిని పూజించే కార్యక్రమం లోపల సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రశాంతంగా అందరూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించి అభివృద్ధిలోకి రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీర్వచనంతో ఎటువంటి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి జరగకుండా కొంత ముందుకు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. యాపకమలు చేసను గానం బిల్లం బల్లం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం డాలు డాలు పోచమ్మ డాలు డాలు మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఓటు యు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ఈరోజు ఉదయం నుండి కూడా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ప్రజెంట్ క్యూ లైన్లు 2 కూడా కిక్కిరిసిపోతున్నాయి. సో ఇక్కడ నుండి దాదాపు కిలోమీటర్ వరకు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు ఈ రద్దీ అయితే ఉంది. సో కాసేపటి క్రితమే పట్టు వస్త్రాలు కూడా ప్రభుత్వం తరపు నుండి అటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు చాలామంది వివిఐపీలు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక చాలా వరకు ఈ ఓల్డ్ సిటీ ప్రాంతాలతో పాటు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా బోనాలు తీసుకొచ్చేటువంటి వారి కోసం కూడా ప్రత్యేక ఒక లైన్ ఏర్పాటు చేసి సో వెంటనే అమ్మవారి దర్శనం చేసుకొని వారిని బయటికి పంపిస్తున్నారు. సో చాలా వరకు కూడా అంటే ఉదయం కొంత రద్దీ తక్కువ ఉన్నా కూడా ఇప్పటికి ప్రజెంట్ ఇంకా రద్దీ అయితే పెరుగుతుంది. అంటే సాయంత్రం వరకు కూడా ఇంకా రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటు తాగునీటి సౌకర్యమే కానీ తర్వాత వైద్యపరంగా కానీ సో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సున్నితమైన ప్రదేశాలు అంటే సెన్సిటివ్ ఏరియా కాబట్టి సో పోలీసుల భద్రత కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. విఐపి మూవ్మెంట్ ఉన్నా కూడా సో భక్తులకి ఎట్లాంటి ఆటంకం కలగకుండా వారికి ప్రత్యేక లైను విఐపి వారికి ప్రత్యేక లైను ఏర్పాటు చేసి సో వెంటనే భక్తులకి అయితే అమ్మవారి దర్శనం చేసి పంపిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇటు చాలా వరకు అంటే 2 జంట నగరాల్లో ఈరోజు చాలా ఆలయాల్లో ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఇక పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటే మనకి కోరిక అంటే ఏమైనా కోరిక కోరితే సో ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారనే ఒక నమ్మకంతో దాదాపు ఒక్కొక్కరు 10 నుంచి 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ
ఈ టూరిస్ట్ ప్లేస్ అంటే ఇక్కడ పర్యాటకులతో పాటు వచ్చేటువంటి భక్తులతో మాత్రం ఆ పరిసరం అంటే చార్మినార్ చుట్టూ కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇటు కాసేపటి క్రితమే కొంత పోతరాజుల విన్యాసాలు కూడా ఇక్కడ జరిగాయి. సో సాయంకాలం ఇంకా రద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఇప్పటికే బోనాలు తీసుకొస్తున్నారు. బోనాలు కూడా ఇక్కడ ఏదైతే ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఆలయాల్లో పక్కనే ఉన్నటువంటి లాల్ దర్వాజా అక్కడ ఆ ఆలయానికి కూడా ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తున్నారు కొంతమంది, అక్కడ నుండి ఇక్కడికి వస్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ షాప్స్ కూడా చార్మినార్ ఏరియా అంటే చాలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం అన్నీ క్లోజ్ చేశారు. సో వెంటనే మాత్రం దర్శనం అయితే ప్రతి ఒక్క భక్తునికి అమ్మవారిని చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. సో మనకు చూడొచ్చు విజువల్స్లో చాలామంది కూడా బోనం సమర్పించి కూడా బయటికి వస్తున్నవారు ఉంటారు. సో ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ లోకల్ బోనం అంటే ప్రతి సంవత్సరం వస్తారా? ఎన్నోసార్లు హిందీ 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 సో ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ ఇక్కడనే లోకలే ప్రతిసారి వస్తాం. గ్రాండ్ ఫాదర్ నుంచి ఇప్పటి నుంచి చేసుకుంటూనే వచ్చినాం. ఎట్లా ఉంటుంది బోనాల పండుగ రోజు ఏమేం చేస్తారు? అట్లా ఎట్లా తయారు చేస్తారు బోనాన్ని? సో మీరు అంటే అమ్మవారికి ఏ టైం నుంచి క్యూలో నిల్చున్నారు? మేము ఎప్పుడు వచ్చినాము చాలా బాగా అంటే క్యూ లైన్ ఏం లేదు. బోనాల్లోకి డైరెక్ట్ దర్శనం ఉంది. చాలా బాగా జరుగుతుంది. అయితే ఓల్డ్ సిటీలో చాలా బాగా జరుగుతుంది. బోనాలు చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుంది అరేంజ్మెంట్, చాలా బాగుంది. చూడొచ్చు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాం అంటున్నారు. ఎందుకంటే మిగతా టెంపుల్స్తో పోలిస్తే ఈ టెంపుల్ కొంత చాలా అంటే ఎక్కువగా భాగ్యలక్ష్మి టెంపుల్ని చూడాలంటూ కూడా వస్తారు. అందులో ఈ బోనాల పండుగ అంటే ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే వారు ఉంటారు. సో ఇక్కడ వారి ఆలయ నిర్వాహకులు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఒక ప్రత్యేక అలంకరణ కూడా చేశారు. సో మంచి పూలతో డెకరేషన్ చేశారు. సో ఇంకా కూడా చూడొచ్చు డిఫరెంట్ బోనాలను కూడా మంచి అమ్మవారి అలంకరణ చేసి వస్తున్నారు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మ? గౌలీపురం నుండి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తారా? ఎట్లా ఏ టైం బయలుదేరారండి? 50 years నుండి వస్తూనే ఉంటాం ఇక్కడికి. ఎట్లా ఉంటుంది ఇక్కడ? చాలా అనుకునే అవుతాయి. ఎంత ఏ టైం వరకు బోనాల పండుగ జరుగుతుంటుంది? నైట్ 12 వరకు జరుగుతుంది. ఎంతమంది వచ్చారు మొత్తం మీ ఫ్యామిలీ? 4 members వచ్చాం. ఎట్లా ఏమేమి తయారు చేస్తారు బోనంలో? బోనంలో అన్నము, పెరుగు, బెల్లము, చింతపండు పులుసు, ఉల్లిపాయలు. లేదు, ప్రతిసారి వస్తాం. ప్రతి వారం వస్తాము. దీపావళికి వస్తాము. దసరాకు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. రద్దీ కూడా బాగుంది. సో బోనం మళ్ళీ మనకు అవుతుంది దర్శనం మాత్రం. అనుగ్రహం చాలా బాగుంటుంది. సేమ్ గౌలీపుర, సేమ్ ఫ్యామిలీ. పుట్టినప్పటి నుంచి వస్తున్నాం. 25 years నుంచి వస్తున్నాం. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏది అనుకున్నా అవుతుంది. మెయిన్గా ఆరతి చాలా బాగుంటుంది. సో చూడొచ్చు మొత్తానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని ఆశీస్సులు తీసుకోవడానికి బోనం తయారు చేసుకొని సో ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి అండి, ఓల్డ్ సిటీ జంగమెట్ మాది ఫలక్నామా. మా డాడీ పుట్టినప్పటి నుంచి 45 years నుంచి ఇక్కడనే అనమాట. మా డాడీ టెంపుల్కి కూడా కలర్ వేయిస్తారు. ఇయర్లీ వేయిస్తారు. బోనము బియ్యం అన్నీ చేస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇయర్లీ వస్తాం మేము. తొందరగా అయిపోతుంది. టైమింగ్ అని ఏమనిపించదు, అంత వెయిటింగ్ అని కూడా ఏమనిపించదు. తొందరగా అయిపోతుంది, మంచిగా ఉంటుంది. దర్శనం కూడా మంచిగా అయిపోతుంది. దీపావళికి ఇంకా బాగా అవుతుంది. ఇక్కడ లక్ష్మీకాయను వంచుతారు. దీపాలు చూడొచ్చు. అంటే మనకి ఇక్కడ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి భక్తులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి సో వారు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఒకరు 20 ఏళ్ళ నుంచి ఒకరు 40 ఏళ్ళ నుంచి సో అమ్మవారి అనుగ్రహం అట్లుంటుంది. అమ్మవారు అనుకున్నది ఖచ్చితంగా కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందంటూ కూడా భక్తులు అయితే చెప్తున్నారు. సో సాయంత్రం అంటే ఈరోజు నైట్ వరకు కూడా ఇంకా భక్తుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పాటు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మాత్రం పూర్తిగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చేశారు. సో ప్రస్తుతం అయితే అమ్మవారి దర్శనానికి భక్తులు గంటకు పెరుగుతున్నారు. ఇంకా ఈరోజు నైట్ వరకు కూడా ఇట్లాగే ఈ భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్నవారు మాత్రం మొత్తం కూడా
ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడం కోసం వస్తున్నారు. ఒకవైపు విఐపీలు, మరోవైపు భక్తులు, మరోవైపు పర్యాటకులు. సో వీరందరితో ఇక్కడ మా చార్మినార్ ఏరియాలో మాత్రం ఒక సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు నైట్ వరకు కూడా ఇదే సందడి వాతావరణం నెలకొనేటటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి భక్తులు అయితే ప్రజెంట్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద మాత్రం బారులు తీరాననే చెప్పాలి. సో సాయంత్రం వరకు ఇంకా భక్తులు పెరిగేటువంటి అవకాశం ఉంది. సూర్య.